హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యూటిఫుల్ లేడీ అనమాట. అంటే మనకి గుడి ప్రాంగణంలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం, అంటే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే బ్యూటిఫుల్ లేడీ నృత్యం చేస్తున్నట్లుగా, అవునా, ఆ వాతావరణం ఉన్నట్లుగా క్రియేట్ చేసినట్లుగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, అంటే గుడి వాతావరణంలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే స్తంభాలు, అలాగే స్తంభాల మీద అందమైన డిజైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉంది కదా, అంటే మంచి డెకరేషన్స్తో కలర్ఫుల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్తంభాలు. అంటే డిజైన్స్ విధంగా నేను అలా విధంగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే గుడి వాతావరణంలో ఒక బ్యూటిఫుల్ లేడీ అనమాట, సాంస్కృతిక కార్యక్రమం విధంగా, అంటే నృత్యం చేస్తున్నట్లుగా అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనమాట, ఫేస్ వేస్తున్నాను బ్యూటిఫుల్ లేడీది. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మెడలో గొలుసు అనమాట, జస్ట్ బాల్ మోడల్ విధంగా వేశాను గొలుసు. అలాగే బ్యూటిఫుల్ లేడీకి శారీ అనమాట ఫ్రెండ్స్. నేను నార్మల్ శారీ లాగా వేశాను, హెవీ వర్క్ లాగా ఏమీ వేయలేదు, సింపుల్గా వేశాను అనమాట. అలాగే మనకి కలశం అంటారు కదా ఫ్రెండ్స్, అంటే రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, అలా చిన్న బిందె అనమాట. దేవుడికి వాటర్ తీసుకెళ్తుంటాం కదా, ఆ విధంగా నృత్యం చేస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి, నడుము దగ్గర డిజైన్ వేశాను, అలాగే సింపుల్ అన్నమాట, సింపుల్గా వేశాను. అమ్మాయి ఒక కాలు ఏమో నిల్చోబెట్టినట్లు, ఒక కాలు మామూలుగా నార్మల్గా ఉంచినట్లుగా ఫ్రెండ్స్. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనేది నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుడి వాతావరణంలో మనకి మామూలుగా ఇట్లా గోడల మీద ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మంచి పూల డిజైన్ లాగా, అలాగే మామిడి పిందె డిజైన్లని మనకి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ స్తంభాలు. గుడి ప్రాంగణంలో స్తంభాల మీద చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ వాతావరణాన్ని మనం తలుచుకుంటూ మనం అనేది డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది, అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన డిజైన్స్ అయితే నేను వేయడం జరిగింది. మీకు ఎలాంటి డిజైన్లు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ ఏమో లైన్స్ లాగా వేసాను, ఒక టైప్లో ఏమో ఇంటి గుర్తులాగా వేసి రౌండ్ చుట్టి బాల్ మోడల్ లాగా చుట్టి, తర్వాత ఫ్లవర్ లాగా వేశాను. తర్వాత రౌండ్ చెక్స్, రౌండ్ లాగా వేసుకోవచ్చు, చెక్స్ లాగా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట ఫ్రెండ్స్. ఎలాంటి డిజైన్ అయినా చాలా అందంగా ఉంటుంది. గుడి ప్రాంగణంలో ఎలాంటి లుక్ అయితే ఉంటుందో ఆ వాతావరణం మనం క్రియేట్ చేసినట్లుగా అనమాట ఫ్రెండ్స్. చాలా మోడల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గుడి ప్రాంగణంలో మనకి గోడల మీద. అదే ఇవే ఫ్రెండ్స్, అదే మనకి గోడలు, అలాగే వీటి మీద అందంగా ఉంటుంది కదా, ఆ విధమైన వాతావరణంతో డిజైన్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కింద గ్రాస్ వేసాను అనమాట. ఇది బయట ప్రాంగణం. ఇవి అంతా గోడలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మీకు పిల్లర్స్ లాగా అనమాట, స్తంభాల మీద డిజైన్ లాగా వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయికి సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, జస్ట్ బాల్ మోడల్ డిజైనే వేశాను. శారీకి హెవీ వర్క్ ఏమీ వేయలేదు, సింపుల్గా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, జడ వేసుకుంది, అలాగే చిన్న కలసం అన్నమాట, చిన్న బిందెలాగా చిన్న బిందె పట్టుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ నేను సూర్యుడు అలాగే పక్షులు కూడా వేశాను ఫ్రెండ్స్. చాలా అందంగా ఎంటీగా ఉందని అక్కడ కూడా ఫీల్ చేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కోసం బ్యూటిఫుల్ లేడీకి ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్ పెయింటింగ్ వేయాలంటే ఏంటి ఫ్రెండ్స్, మనం అవుట్లుక్ అనేది డార్క్ కలర్, నేనైతే జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా వాడండి. డార్క్ కలర్స్ వేసుకోండి, ఎలాంటి రంగులు ఇష్టం వేసి కలర్స్ వేయడం జరిగింది.
ప్రాబ్లం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ వేయాలంటే డార్క్ కలర్ యూజ్ చేసి వేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఆ బొమ్మకి బ్రైట్నెస్ గా అందంగా కనపడుతుంది. మనం డైరెక్ట్ గా కలర్స్ కొట్టడం వల్ల లుక్ అస్సలు బాగోదు ఫ్రెండ్స్, చాలా ఇదిగా ఉంటుంది అనమాట, బాగోదు. మనకి ఏంటంటే మనం వేసామంటే కలర్ఫుల్ గా అందంగా బ్రైట్ గా కనపడే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ బొమ్మకి కళాత్మకంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక కాలు నిల్చున్నట్టుగా ఒక కాలేమో మామూలుగా పెట్టినట్టుగా అలాగే సైడ్ కి పెట్టింది నిత్యం చేస్తున్నట్టుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి గోడల మీద డిజైన్స్, మీకు నచ్చిన డిజైన్స్ ఎలాంటివి అయినా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పువ్వు లాగా అలాగే లైన్స్ లాగా మీకు నచ్చితే అలా వేసాను అనమాట. అలా మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చితే అలాంటివి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అంతా లుక్ అంతా చూడండి హెవీగా చాలా అందంగా చాలా చక్కగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది ఫ్రెండ్స్. అదే కాదు ఫ్రెండ్స్, మనకి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మనకి ఎంతో ఘనంగా చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాతావరణాన్ని మనం తలుచుకుంటూ వేయడం అనమాట ఫ్రెండ్స్. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. అక్కడ ఒక పక్షి కూడా కూర్చున్నట్లుగా వేసాను ఫ్రెండ్స్. చూడండి గుడి ప్రాంగణం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది గుడి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ క్యాజువల్ గా వేసాను. అక్కడ పద్మం లాగా అనమాట, జస్ట్ ఫ్లవర్ లాగా వేసాను. చూడండి మనకేంటంటే మామిడి పిండి డిజైన్ అని చాలా మోడల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గుడి ప్రాంగణంలో స్తంభాల మీద. అలాంటి లుక్ వచ్చే విధంగా వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది మీకు ఎలా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా వేసిన తర్వాత ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు గాలిలో ఎగురుతున్నట్లుగా కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంటీగా ఉంది అన్నట్లుగా వేసాను. చూడండి అమ్మాయికి లిప్ ఏమో రెడ్ వేసాను, అలాగే కళ్ళకి అలాగే హెయిర్ కి అంతా బ్లాక్ వేసాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, అంటే స్కిన్ టోన్ వేసాను, ఫేస్ కి బాడీకి స్కిన్ టోన్ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నాకు నచ్చిన కలర్స్ అయితే వేసాను ప్రజెంట్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివి అయితే మీకు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. చూడండి గ్రాస్కి గ్రీన్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే కలర్స్ వేసాకైతే చాలా అద్భుతంగా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను అనమాట. అంటే ఎంటీగా ఉంది అనిపించింది ఫ్రెండ్స్, అందుకని వేశాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి ఓవరాల్గా అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి మనకి స్తంభాల మీద ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ అని, రెడ్ కలర్ అని, గ్రీన్ కలర్ అని, కొన్ని గుళ్ళల్లో చాలా చాలా అందంగా చాలా బ్రైట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ విధమైన వాతావరణం వచ్చే విధంగా నేను వేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి నాకైతే ఓవరాల్ లుక్ మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా హెవీగా చాలా బ్రైట్గా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి గుడికి అంతా బ్రౌన్ కలర్ వేసాను ఫ్రెండ్స్. అంటే ఎక్కువగా మనకి యాష్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఆ మోడల్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం ఆ మోడల్ లాగా వేశాను. కొన్ని గుళ్ళు అయితే ఆ మల్టీ కలర్స్తో కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి శారీకి అంతా బ్లూ కలర్ వేశాను. అదే బ్లౌజ్కి అలాగే బోర్డర్స్కి అంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే శారీ అంతా కూడా రెడ్ కలర్ శారీ లాగా వేసి బ్లూ కలర్ బార్డర్ అన్నట్టు స్కై బ్లూ కలర్ బార్డర్ అన్నట్టు వేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్స్ తల్ల ఫ్లవర్ కూడా రెడ్ కలర్ ఫ్లవర్ అన్నట్టు వేశాను ఫ్రెండ్స్. చూడండి నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఓవరాల్గా అయితే కలర్స్ వేసాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.